తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యవర్గ సమావేశం భీమవరంలో ఆదివారం సాయంకాలం 5 గంటలకు లోపింటి చిరంజీవి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా చనమల గంగాధర్, కార్యదర్శులుగా శేషాపు ప్రభాకర్, చందక ప్రకాష్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా చిల్ల అనూషను నియమించారు. సంఘ బలోపేతం, విద్యా సామాజిక అభివృద్ధిపై సభ్యులు చర్చించారు. ఓబీసీ రిజర్వేషన్ కోసం మైగ్రేషన్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల అవకాశాలను వినియోగించుకోవాలని నాయకులు సూచించారు. సమావేశంలో పలువురు నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు సంఘం వివిధ ప్రాంతాల నుంచి భీమవరంలో గ్యాదర్ అయ్యాము. ఈ యొక్క సమస్యలు మెయిన్ ఓబీసీ సాధన కోసం ఏర్పడే అది ఒకటి మెయిన్ అజెండా. మిగిలిన అజెండా వచ్చి వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ సంఘటితం చేసి ఒకే తాటి మీదకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఈరోజు జిల్లా సంఘం ఏర్పడి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు మా కుల సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫర్దర్గా ఏ సమస్య వచ్చినా నేను అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ మా ఓబీసీ సాధన ప్రధాన లక్ష్యంగా అందరినీ కలుపుకొని ఓబీసీ సర్టిఫికేట్ వచ్చే ప్రయత్నం సాధించే వరకు పోరాడతామని తెలియజేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తూర్పు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘానికి సంబంధించి కార్యవర్గ నియామకం జరిగింది. ఈ కార్యవర్గ నియామకం తదనంతరం ఏదైతే పెద్దలందరూ కూడా ఓబీసీ గతంలో తీసుకొచ్చేటువంటి ఆర్డర్లు మైగ్రేషన్ ద్వారా తీసుకునేటువంటి ఓబీసీ అంటే ఉత్తరాంధ్ర నుంచి మైగ్రేట్ అయినట్టు ఏదైనా వలస సర్టిఫికేట్ తీసుకుంటే ఈ ప్రాంతంలో ఓబీసీ తీసుకోవచ్చు. ఒకవేళ ఉత్తరాంధ్ర నుంచి మైగ్రేట్ అంటే వలస సర్టిఫికేట్ తెచ్చుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవడానికి మనకి ఈ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ విషయాన్ని గ్రామాల్లో చెప్పే బాధ్యత జిల్లా కార్యవర్గం కానీ గ్రామంలో కమిటీలు తీసుకోవాలని చెప్పి మీడియా ముఖంగా మరి మేము తెలుపుతున్నాం. అయితే ఈ రోజున భీమవరంలో గత సంఘంలో పనిచేసి మరి కాలం మరి మనకి వాళ్ళని దూరం చేసేటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో వారందరికి కూడా మరి ఈ కార్యవర్గం నివాళులు ఘటించడం జరిగింది. రానున్న రోజుల్లో జిల్లా కార్యవర్గం అంతా కూడా ఒక తాటిపైకి వచ్చే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకుంటారని, ఏదైతే ఈ రోజున కార్యవర్గాలు ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్నామో ఈ కార్యవర్గాలు ఈ ఉభయ గోదావరి జిల్లాలో 5 జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఈ 5 జిల్లాలో కూడా కార్యవర్గం ఏర్పాటు చేసి ఎక్కడైతే కమిటీలు లేవో, ఎక్కడైతే ఐడెంటిటీ లేకుండా ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయో మరి ఆ చోట నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా తీసుకురావాలని తూర్పు విద్యా విజ్ఞాన సంఘం యొక్క తీర్మానం మరి ప్రజలకు వెళ్ళడం జరుగుతుంది.